గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఇది గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్ రిపోర్ట్స్ అన్నిటిని కూడా నా ఛానల్ ద్వారా అప్ టు ఎగ్జామినేషన్ వరకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటుగా ఎకానమిక్ కరెంట్ అఫైర్స్ను కూడా, అంటే గవర్నమెంట్ పబ్లిష్డ్ అన్ని రిపోర్ట్స్ను నా ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అప్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్ వరకు అన్నమాట. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ వీడియోను మనం స్టార్ట్ చేద్దాం. మనకు సిలబస్లో ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ వాతావరణ గడియారము. వాతావరణ గడియారం ఇదెందుకు, ఈ కాంటెక్స్ట్ ఏంటంటే ఎర్త్ డే ఎప్పుడండి? ఏప్రిల్ 22. ఎవరి ఇయర్ ఏప్రిల్ 22ను ఎర్త్ డేగా జరుపుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ నేపథ్యంలో సిఎస్ఐఆర్ వాళ్ళు, సిఎస్ఐఆర్ అంటే ది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అన్నమాట. సిఎస్ఐఆర్ వాళ్ళు ఈ యొక్క వాతావరణ గడియారాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఇందులో అత్యంత కీలకమైన పాత్రను పోషించింది బాంబే ఐఐటి అన్నమాట, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే అన్నమాట. సిఎస్ఐఆర్ యొక్క ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఈ ప్రధాన కార్యాలయంలోనే వాతావరణ గడియారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రాముఖ్యత ఏంటంటే మన భారతదేశంలోనే అతిపెద్ద వాతావరణ గడియారం అన్నమాట. మన భారతదేశంలోనే అతిపెద్ద వాతావరణ గడియారాన్ని దేనికోసం ఏర్పాటు చేసిందంటే సిఎస్ఐఆర్ మన వాతావరణంలో, మన ఎకోసిస్టంలో వస్తున్న మార్పులను మరియు వాటి యొక్క దుష్ప్రభావాలను ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి ఈ వాతావరణ గడియారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సిఎస్ఐఆర్ పేర్కొనిందనమాట. ది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనమాట. మన సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్లో ఫస్ట్ 2 చాప్టర్స్ను పక్కన పెడితే 3rd, 4th, 5th ఈ 3 చాప్టర్లు కూడా పర్యావరణానికి, ఎకోసిస్టమ్కు సంబంధించిన చాప్టర్స్ అన్నమాట. సో పర్యావరణానికి సంబంధించి న్యూస్ పేపర్లు అయినా సరే, టీవీ న్యూస్లో అయినా సరే, ఎక్కడ ఏ టాపిక్ కనిపించినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ టాపిక్ని మిస్ చేయొద్దండి. కరెంట్ అఫైర్స్ కింద జత చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ 26th వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ అన్నమాట. 26వ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ జరుగుతుందంటే నెదర్లాండ్స్లోని రోటమ్ డ్యామ్లో జరుగుతుందన్నమాట. ఇది ఏప్రిల్ 22, 2024 నుండి 25th ఏప్రిల్ 2024 వరకు వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ను నిర్వహించడం జరిగిందనమాట. ఇందులో మనకెందుకు ఇంపార్టెంట్ అంటే మన భారతదేశం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. ఇందులో మన భారతదేశం పార్టిసిపేట్ చేస్తూ ఈ కాంగ్రెస్లో మన భారతదేశంలో ఉన్న తయారవుతున్న ఇన్నోవేటివ్ టెక్నాలజీని మరియు ముఖ్యంగా విద్యుత్ రంగంలో కొత్త కొత్త ఉత్పత్తి పద్ధతులకు సంబంధించిన టెక్నాలజీని ప్రదర్శించడం జరిగింది మన భారతదేశం అన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ యొక్క ప్రపంచ వేదికను మన భారతదేశం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ పట్ల మన భారతదేశానికి ఉన్న నిబద్ధతను ప్రపంచానికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రపంచ వేదిక ద్వారా, అంటే పర్యావరణ పరిరక్షణ కొరకు మన భారతదేశంలో ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ని ఏ విధంగా డెవలప్ చేస్తోంది ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఎంకరేజ్ చేస్తోంది అని చెప్పడానికి, ప్రపంచానికి తెలియజేయడానికి ఈ యొక్క ప్రపంచ వేదికను మన భారతదేశం చక్కగా వినియోగించుకుంది. ఈ యొక్క వేదికలో మన భారతదేశానికి సంబంధించి ఒక పెవిలియన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే మన భారతదేశంలో ఉన్న తయారు చేస్తున్న ఇన్నోవేటివ్ టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఈ యొక్క పెవిలియన్ను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. తర్వాత ఈ యొక్క 26th వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున పాల్గొన్న మంత్రిత్వ శాఖలు కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. ముఖ్యంగా లెంతీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే ఇంధన మంత్రిత్వ శాఖ, నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, బొగ్గు శాఖ అండ్ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ఈ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో ఉన్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అన్నీ కూడా ఇండియా పెవిలియన్లో పాల్గొనడం జరిగిందనమాట. సో ఇక్కడ మరో కీలకమైన పాయింట్ ఏంటంటే ప్రపంచ వాతావరణ పరిరక్షణ కొరకు మన భారతదేశం నాయకత్వం వహించే స్థాయికి చేరిందని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, NCPOR.
నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్. ఇదేంటంటే ఇది ఎందుకు వార్తల్లో ఉందనేది మనం ముందుగా తెలుసుకుంటే, ఎన్సిపిఓఆర్ అనేది ది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద పనిచేసే సంస్థ అన్నమాట. ఈ ఎన్సిపిఓఆర్ అనేది ఏంటంటే మన భారతదేశానికి సంబంధించి ధ్రువ ప్రాంతాల్లోనూ మరియు సముద్ర ప్రాంతాల్లోనూ పరిశోధనా కార్యక్రమాలను నిర్వహించే మన భారతదేశ అత్యున్నత పరిశోధనా సంస్థ అన్నమాట. ఎన్సిపిఓఆర్, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్. ఎగ్జామినేషన్లో ఇలాగే అడుగుతాడు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ రిపోర్ట్ కనుక ఎన్సిపిఓఆర్ అని అడగచ్చు, లేదా నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అని కూడా క్వశ్చన్ చేయొచ్చు అనమాట. అంటే మల్టిపుల్ చాయిస్లో ఇవ్వచ్చు, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇది ఎందుకు వార్తల్లో నిలిచిందంటే, ఇటీవల ఎన్సిపిఓఆర్ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఈ సంస్థ మరియు బ్రిటిష్ అంటార్క్టికా సర్వే అన్నమాట, యూకేకి సంబంధించి వాళ్ళ సహకారంతో రీసెర్చ్ చేయడం జరిగింది. డాక్టర్ బాబులా జనా అండ్ హిస్ టీమ్ అన్నమాట. ఇటీవలే ఈ టీము అంటార్క్టికా ఖండంలో మంచు విస్తరణకు సంబంధించి అక్కడ జరుగుతున్న మార్పులకు సంబంధించి రీసెర్చ్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క పరిశోధన ద్వారా వీళ్ళు కనుక్కున్నది ఏంటి అంటే, గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు ప్రాంతాలలో గత దశాబ్ద కాలంలో అంటే లాస్ట్ 10 yearsలో మంచు విస్తరణకు సంబంధించి వీళ్ళు పరిశోధన చేయడం జరిగిందనమాట. ఈ లాస్ట్ 10 yearsలోనే గణనీయమైన నష్టం జరిగిందనేది వీళ్ళ పరిశోధన ద్వారా మనకు తెలుస్తున్న సమాచారం అన్నమాట. ముఖ్యంగా 2015 వరకు ఈ మంచు విస్తరణకు సంబంధించి దీని యొక్క ప్రభావం కాస్త తక్కువగా ఉన్నప్పటికీ 2016 నుంచి సముద్ర మంచు విస్తరణ లేక తిరోగమనం చాలా నెమ్మదిగా ఉందనేది ఈ రిపోర్ట్ యొక్క సారాంశం అన్నమాట. అంటే 2016 నుండి 2023 మధ్య కాలంలో ఈ మంచు క్షీణత అనేది చాలా ఎక్కువగా ఉందనేది ఈ యొక్క పరిశోధన ద్వారా వీళ్ళు వెల్లడిస్తున్న సమాచారం అన్నమాట. సో ఈ యొక్క పరిశోధన ద్వారా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, రాబోయే రోజుల్లో సముద్ర మట్టాలు మనం ఊహించిన దానికన్నా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని, తత్ఫలితంగా కోస్టల్ ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఈ యొక్క పరిశోధన హెచ్చరిస్తుందన్నమాట. అదేవిధంగా సైంటిస్టులకి, శాస్త్రీయ సమాజానికి మరియు విధాన రూపకర్తలకి, పాలసీ మేకర్స్కి అతిపెద్ద ఛాలెంజెస్ని ఎదుర్కోక తప్పదు అనేది రిపోర్ట్ ద్వారా మనకు అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక మరో ఇంపార్టెంట్ అయిన టాపిక్ డిఆర్డిఓకి సంబంధించి అనమాట. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అప్డేట్ అనమాట. ఇది కరెంట్ అఫైర్స్. ఇది ఇటీవల ఒక గొప్ప టెక్నాలజీని ఆవిష్కరించిందనమాట. అదేంటో మనం చూద్దాం. ముఖ్యంగా డిఫెన్స్ మెటీరియల్ అండ్ స్టోర్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డిఎంఎస్ ఆర్ డిఈ కాన్పూర్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ సంస్థలు గొప్ప ముందడుగు వేయడం జరిగిందనమాట. ఏంటంటే మన భారతదేశంలోనే తొలిసారి అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ను విజయవంతంగా డెవలప్ చేయడం జరిగింది బై డిఆర్డిఓ అనమాట. ఇటీవలే ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ను చండీగఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో విజయవంతంగా పరీక్షలు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా వినూత్న టెక్నాలజీతో పాటుగా కొత్త రకాలైన పదార్థాలను మిక్స్ చేసి ఈ యొక్క బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను తయారు చేసినట్లు తెలుస్తోందన్నమాట. ఈ యొక్క జాకెట్ను ఫ్రంట్ హార్డ్ ఆర్మర్ ప్యానెల్ అండ్ మరియు స్వతంత్ర డిజైన్లతో తటస్థీకరించడం జరిగిందనమాట. ఈ యొక్క బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని ఇంకా పాలిమర్ బ్యాకింగ్తో మోనోలిథిక్ సిరామిక్ ప్లేట్తో తయారు చేయడం జరిగిందనమాట. తర్వాత వీటి యొక్క సాంద్రత 40 kgs బై M2 మరియు 43 kgs M2 కన్నా తక్కువగా ఉంది అనేది డిఆర్డిఓ అఫీషియల్గా పేర్కొన్న సమాచారం అన్నమాట.